ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం ధ్యానించబోయే వాక్యం యిర్మీయా 31 అధ్యాయం 17 వచనం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను. ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆశను ఇస్తుంది. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా దేవుడు మన భవిష్యత్తును ఆశీర్వదించగలడు. భవిష్యత్తు గురించి మన భయాలు. చాలా మంది ఇలా అనుకుంటారు, నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా కష్టాలు ఎప్పుడు ముగుస్తాయి, నా కుటుంబ పరిస్థితి ఎప్పుడు మెరుగవుతుంది. కాని దేవుడు చెబుతున్నాడు, నీ రాబోయే కాలం మంచిదే. దేవుడు భవిష్యత్తును మార్చగలడు. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. యోసేపు జీవితాన్ని చూడండి. అతన్ని అమ్మేశారు. అతను జైలులో ఉన్నాడు. కాని దేవుడు అతన్ని ఈజిప్టు దేశంలో గొప్ప అధికారిగా చేశాడు. అంటే ఏమిటి? దేవుడు ఒక మనిషి భవిష్యత్తును పూర్తిగా మార్చగలడు. దేవుని వాగ్దానం నిజమవుతుంది. దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిజమవుతుంది. మనుషులు మాట తప్పవచ్చు, కాని దేవుడు మాట తప్పడు. కాబట్టి మనం విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం మరియు సహనం. కొన్నిసార్లు దేవుని సమాధానం వెంటనే రాదు. మనము వేచి చూడాలి. దేవుని సమయం వచ్చినప్పుడు ఆయన అద్భుతంగా పని చేస్తాడు. ఈ రోజు మీరు కష్టాలలో ఉండవచ్చు. కాని దేవుడు చెబుతున్నాడు, నీ రాబోయే కాలం ఆశీర్వాదముగా ఉంటుంది. దేవునిపై విశ్వాసం ఉంచండి. ఆయన మీ జీవితాన్ని గొప్పగా మార్చుతాడు. ప్రియమైన పరలోక తండ్రి, నీ పవిత్ర నామాన్ని స్తుతిస్తూ నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, నీ వాక్యం చెబుతోంది, రాబోయే కాలములో మాకు మేలు కలుగును. ఈ రోజు ఈ సందేశం వింటున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించుము. వారి జీవితంలో ఉన్న బాధలను తొలగించుము. ప్రభువా, వారి కన్నీళ్లను ఆనందంగా మార్చుము. నిరాశలో ఉన్న వారికి ఆశను ఇవ్వుము. భయపడుతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వుము. ప్రభువా, వారి భవిష్యత్తును నీ చేతుల్లో ఉంచుతున్నాము. వారి కుటుంబాలను ఆశీర్వదించుము. వారి పనులను అభివృద్ధి పరచుము. వారి జీవితంలో నీ కృపను చూపుము. ప్రభువా, వారి జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని ఇవ్వుము. వారి రాబోయే కాలం ఆశీర్వాదముగా ఉండునట్లు కృప చేయుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.